ఈవీ మార్కెట్లోకి ఒక రహస్య ఎలక్ట్రిక్ బైక్ అయితే ఎంటర్ అయిందండి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్తాను. రాబోయే ఎలక్ట్రిక్ బైక్ కూడా రివాల్ట్ మోటార్స్కి రివాల్ట్ బైక్ కాంపిటేటర్గా మారే అవకాశం ఉంది. అయితే ఇది ఇలా అంటున్నానంటే మీరు అనుకోకండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే భారతదేశ మార్కెట్లోకి రాబోతున్న ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ బైక్ కంపెనీ వాళ్ళు తాజాగా తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ లో కొన్ని ఇమేజెస్ అయితే షేర్ చేస్తున్నారు. మనలో అందరికీ తెలియకపోవచ్చు ఈ బైక్ గురించి. ప్రీవియస్ గా వీళ్ళు B2B పర్పస్ లో వీళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని రెంటల్ పర్పస్ కి అయితే ఆఫర్ చేశారు. అలాంటి కంపెనీ వాళ్ళు అంతకుముందు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏసర్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి ఒక ఎలక్ట్రిక్ 2 వీలర్ తీసుకొచ్చారు అనమాట. ఇది ఒక మీడియం పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. దాని పేరే మూవీ 125 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 75 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో పాటు 100 కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. అప్పట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ ₹1,00,000. ఒక మాపెట్ టైప్ స్టైల్ డిజైన్ లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంటుందన్నమాట. ఒక పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ తో ఏసర్ వాళ్ళతో టైఅప్ అయి డెవలప్ చేసిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. అయితే వీళ్ళు వజ్రం అనే ఒక పేరుతో అయితే ప్రీవియస్ గా వీళ్ళ ఎలక్ట్రిక్ మోడల్స్ అయితే రివీల్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ఏసర్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి ఏసర్ బ్రాండ్ మీద ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. తాజాగా నన్ను ఆకర్షించిన విషయం ఏంటంటే, ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే పిక్చర్ ని పదే పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫోటోని సరిగ్గా గమనిస్తే కనుక ప్రీవియస్ గా రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఏదైతే టైప్ అయ్యారో సూపర్ సోకో కంపెనీ వాళ్ళ నుంచి తీసుకొస్తున్న ఒక ఎలక్ట్రిక్ బైక్ అనమాట. సూపర్ సోకోకి సంబంధించిన TC Max అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని ఇప్పుడు ఏసర్ బ్రాండ్ కింద భారతదేశ మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన బ్రాండ్ సూపర్ సోకోని వాళ్ళు రీబ్రాండ్ చేసుకుని, అంటే ఇక్కడ భారతదేశం తగ్గట్టుగా వీళ్ళు రైట్స్ తీసుకుని ఒక రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు సూపర్ సోకోకి సంబంధించిన అదే బ్రాండ్ సంబంధించిన ఇంకొక వేరియంట్ TC Max ని ఇప్పుడు ఏసర్ బ్రాండ్ కింద కొత్త ఎలక్ట్రిక్ బైక్ కింద మార్కెట్లో తీసుకురాబోతున్నారు. నేను వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా వెళ్ళి చెక్ చేశాను అనమాట. ఏసర్ సంబంధించిన వెబ్సైట్ లో చూస్తే కనుక వీళ్ళ సూపర్ సోకో సంబంధించిన TC Max ని మార్కెట్ లో తీసుకొస్తున్నట్టుగా స్పష్టమైంది. సో నేను వాళ్ళ టెక్నికల్ స్పెక్స్ కూడా చెక్ చేశాను. ఈ ఎలక్ట్రిక్ బైక్ వచ్చి 5 కిలోవాట్ల మోటార్ తో అయితే ఎలక్ట్రిక్ బైక్ ని అయితే ఆఫర్ చేస్తుంది. ఇది పీక్ పవర్ మోటార్ అనమాట. రేటెడ్ పవర్ చూసినట్లయితే 3.9 కిలోవాట్ల రేటెడ్ పవర్ అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇందులో మనకి టాప్ స్పీడ్ వచ్చి 95 కిలోమీటర్లు, రేంజ్ కూడా 95 కిలోమీటర్ రేంజ్ తో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒక 4.5 గంటలు అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఛార్జ్ అయిపోతుంది. బట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో ఆఫర్ చేస్తారా, లేకపోతే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో ఆఫర్ చేస్తారా అనే సమాచారం అయితే ఇంకా వెల్లడించలేదు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ లో వారంటీ ఎంత ఉంటుంది అనే సమాచారం కూడా ఏసర్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ నేను ఏసర్ అనే కంపెనీని ఎందుకు చెప్తున్నానంటే, ఈ బైక్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా ఏసర్ కంపెనీ వాళ్ళ భాగస్వామ్యంలో ఏసర్ బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ కి అయితే ఇప్పుడు వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏసర్ బ్రాండ్ నుంచి సూపర్ సోకో సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లో తీసుకొస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఏమాత్రం ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. వీళ్ళైతే ఈ బైక్ కంపెనీ వాళ్ళు B2B ఆపరేషన్స్ కూడా ఇనీషియల్ గా మార్కెట్ లోకి వచ్చారు. బట్ ఇప్పుడైతే వీళ్ళ రీసెంట్ అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా, అంటే రీటైల్ లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆఫర్ చేస్తారని మనకు అర్థమవుతుంది. సో రీటైల్ పర్పస్ లో వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆఫర్ చేస్తుంటే వీళ్ళ కాంపిటేటర్స్ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ వాటి యొక్క ప్రైస్ ఎంత, రేంజ్ ఎంత మనం చెక్ చేసుకోవాలి. సో ఉదాహరణకి మన రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళ రివాల్ట్ RV1 కానివ్వండి, బ్లేజెక్స్ ఎలక్ట్రిక్ బైక్స్ ని కంపారిజన్ గా తీసుకుంటే వీళ్ళు సుమారుగా ఒక 85 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బట్ వీళ్ళ స్టార్టింగ్ ప్రైస్ ఎంత, ఒక 90,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో 90,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో కూడా సుమారుగా 90 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ని రివాల్ట్ కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్లేజెక్స్ వేరియంట్స్ అయితే 1,24,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో 150 కిలోమీటర్ వరకు రేంజ్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏసర్ బ్రాండ్ నుంచి వీళ్ళు సూపర్ సోకో సంబంధించిన TC Max అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లో తీసుకొస్తే వాళ్ళు 95 కిలోమీటర్ రేంజ్ పెట్టి 95 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో మార్కెట్ లో తీసుకొస్తే ఒక ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో తీసుకొస్తే తప్పిస్తే ఎగ్జిస్టింగ్ ఉన్న రివాల్ట్ మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ పోర్ట్ఫోలియోతో వీళ్ళు పోటీ పడే అవకాశం తక్కువగా. ఎందుకంటే ఇప్పుడు రివాల్ట్ సెగ్మెంట్ ని తీసుకుంటే కనుక వాళ్ళు ఫ్యామిలీ ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ ఆఫర్ చేస్తున్నారు. అలానే స్పోర్ట్స్ బైక్ లుక్ డిజైన్ తో ఒక రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ ని ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ పోర్ట్ఫోలియో అయితే పెరిగిపోయింది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏసర్ బ్రాండ్ కింద తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బైక్ యాస్టీస్ సూపర్ సోకో సంబంధించిన బ్రాండ్ తోనే ఏసర్ పేరు లేకపోతే ఈ బైక్ పేరుని మెన్షన్ చేస్తూ ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొస్తున్నారు. కాబట్టి కాంపిటీషన్ పరంగా అయితే ప్రైస్ ఏం పెడతారనేది కీలకంగా మారుతుంది. అలానే ఇదే 95 కిలోమీటర్ రేంజ్ మార్కెట్ లో తీసుకొస్తే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే ఓబెన్ రార్ కానివ్వండి, రివాల్ట్ మోటార్స్ కానివ్వండి, మినిమం 100 కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు 95 కిలోమీటర్ల రేంజ్ ని ఎలక్ట్రిక్ బైక్ ఆఫర్ చేస్తే కనుక మార్కెట్ పరంగా అయితే కొంచెం కష్టం అయ్యే అవకాశం ఉంటుంది. మేబీ వీళ్ళు
ఫుల్ ప్లెడ్జ్డ్ గా మార్కెట్ లో తీసుకొచ్చి ఏమైనా బ్యాటరీ ప్యాక్ ని అప్గ్రేడ్ చేస్తారనేది ఇప్పుడు క్వశ్చన్ గా మారుతుంది. ఎందుకంటే వీళ్ళ కాంపిటేటర్స్ వచ్చి కనీసం మాక్సిమం 150 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇతర కాంపిటీషన్ తగ్గట్టుగా మార్కెట్ కి నడుచుకుంటే మాత్రమే ఎగ్జిస్టింగ్ ఉన్న మార్కెట్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇది ఏసర్ కంపెనీ నుంచి ఎక్స్పెక్ట్ చేయని మూవ్ అనమాట. నేను ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లేకపోతే 3 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఆఫర్ చేస్తారనుకున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా సూపర్ సోకో నుంచి బైక్ తీసుకురావడం, అది కూడా రివాల్ట్ సంబంధించిన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు అదే బ్రాండ్ నుంచి ఒక ఎలక్ట్రిక్ బైక్ ఆఫర్ చేయడంతో మళ్ళీ వాళ్ళు అదే బ్రాండ్ నుంచి ఇంకొక బైక్ని తీసుకొచ్చి ఇక్కడ రీబ్రాండ్ చేయడం అనేది కొంచెం ఆసక్తికరంగా మారింది. మరి ఎగ్జిస్టింగ్ ఉన్న రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ పేరెంట్ కంపెనీ అయిన ఎలక్ట్రిక్ బైక్తో తలపడి గెలుస్తారా, లేకపోతే సూపర్ సోకో కంపెనీ ఏసర్ బ్రాండ్ కింద తీసుకొచ్చిన మ్యాక్స్ ఎలక్ట్రిక్ బైక్ నుంచి ఏమైనా ట్విస్ట్ చేస్తారా అనేది మనకి మరికొన్ని రోజుల్లోనే మార్కెట్ అనాలిసిస్ తెలిసే అవకాశం ఉంది. ఇది భారతదేశ మార్కెట్ లోకి రాబోతున్న ఒక రహస్య ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన అప్డేట్ అండి. వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ బైక్ లోపిస్తుంది మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.